ఈ సహోదరుడా, ఈ రోజున చాలా మంది త్రాగుడు తాగపోతే వారి బానిసత్వం నుంచి విడిపించబడలేదు. త్రాగుడు కావచ్చు, డబ్బు కావచ్చు, జూదం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు. ఈ రోజున చాలా మంది అనేక రకాలుగా వాళ్ళు ఏదో ఒక దానికి బానిసలుగా మారుతూ వారి యొక్క స్వతంత్రాన్ని వారు పాపమునకు బానిసలుగా మారాడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియ సహోదరుడా, దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, మానవుడి యొక్క పాపపు బానిసత్వం నుంచి విడిపించగలిగిన వాడు క్రీస్తు యేసు. ఆయనే నిత్య జీవాన్ని నుంచి విడిపించాడు. ఈ రోజున దేవుడు లోకమును ప్రేమించాడు. ఈ లోకము ఎంత పాపంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ లోకమును తన కుమారుడి ద్వారా రక్షింపబడుటకు యేసుక్రీస్తును మన కొరకు పంపించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుడు యేసుక్రీస్తు నామంలో మానవుడికి క్షమాపణ దొరికింది, మానవుడికి నిత్య జీవం దొరికింది. ప్రియ సహోదరుడా, దెర్ ఈస్ అన్ ఎటర్నల్ లైఫ్. ఈ లోకంలో ఉన్నదంతా గతించిపోవును. ఈ లోకంలో ఉన్నదంతా ఒక రోజున అది బంగారం అయినను వెండి అయినను అవి లయమైపోవు. కానీ నిత్య జీవమును నువ్వు సంపాదించాలి అని అంటే క్రీస్తు యేసు ద్వారానే. నిత్య జీవమును నువ్వు అనుభవించాలంటే యేసు క్రీస్తు